హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్డబ్ల్యూఎస్ గ్రూప్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సర్చ్ క్వాంటిటీ వచ్చిన సర్చ్ క్వాలిటీ అనలిటిక్స్ అంటే మనకి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది కదా. అంటే గూగుల్ నుంచి మనకి సర్చింగ్ అవన్నీ చేస్తుంటారు కదా, దానికి సంబంధించినటువంటి జాబ్ అనమాట. దాన్ని ఫ్రీలాన్సర్ ఎవరైనా కూడా అప్లికేషన్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నదో ఒకసారి చూద్దాం. లాంగ్వేజెస్ మనకి ఇంగ్లీష్, ఇండియా ప్రొఫిషియన్సీ అంటే మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసేటువంటి ఉంటాయి కదా వర్డ్స్, దానికి సంబంధించినటువంటి ఏం వర్క్ చేయాలనేది కూడా వాళ్ళు ఒకసారి మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారనమాట. వర్కింగ్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే లొకేషన్ రిమోట్ ప్రకారం మనకి లొకేషన్లో మనకు వర్క్ అనేది ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్ అనేది మెన్షన్ అనేది చేశారు. అయితే ఇక్కడ మనకి శాలరీ కూడా చూసుకున్నట్లయితే పర్ అవర్ $4 అంటే మనకి ఒక గంటకు $300 శాలరీగా మనకు క్లియర్గా అనేది మెన్షన్ చేస్తారు. అంటే మనం వర్క్ ఎంత చేసుకుంటే మనకు అంత అని కూడా మనకు మెన్షన్ చేశారు. అయితే వీక్లీ కంపల్సరీగా అయితే 15 గంటల వర్క్ చేయాలని కూడా మనకు మెన్షన్ అనేది చేశారన్నమాట. అయితే దానికి సంబంధించినటువంటి ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే జాయిన్ ఆర్డబ్ల్యూఎస్ గ్రూప్ హ్యాజ్ అవైలేటర్ అండ్ అంటే మనకి సెర్చ్ ఇంజన్లో వచ్చేటువంటి ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఎస్ ఆర్ నో, తర్వాత వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా మనకు ప్లాట్ఫామ్ ద్వారా అంటే మనకు ఒకసారి గైడ్లైన్స్ ఇస్తారు. ఆ తర్వాత మనకు వర్కింగ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ఒకసారి చూపిస్తారని, ఇది లింక్డ్ఇన్లో మనకి స్పాట్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా క్లియర్గా అనేది వెళ్ళి మనం ఏ విధంగా అనేది చూసుకుందాం. ఒకసారి ఫ్లెక్సిబుల్ వర్క్స్ మనకి వర్క్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకు ఫ్లెక్సిబుల్ టైం అంటే మనకి వీలైన టైంలో మాత్రమే వర్క్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మనకు శాలరీ అనేది కూడా పేమెంట్స్ చూసుకున్నట్లయితే పేపాల్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకి శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఒకసారి ఇది ఎస్ఆర్నో మా కంపెనీనా లేకపోతే ఏది అనుకుంటే చాలా కంపెనీలు ఈ ఆర్డబ్ల్యూఎస్ నుంచి అంటే ఇక్కడ ఈ సర్చ్ క్వాంటిటీ అనలిటిక్స్ అంటే ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి కింద సర్చింగ్లోనే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ఈ చూడండి, ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ 4,24,000 మంది చూసుకోండి. అయితే ఇంట్లో ఎంప్లాయీస్ కూడా చూసుకున్నట్లయితే 5,000 మంది అనేది వర్క్ చేయడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లకు తీసుకెళ్తుంది. ఇది ఎస్ఆర్నో అని కూడా మీకు క్లియర్గానే డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ లేవండి. ఎందుకంటే సెర్చ్ ఇంజన్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఉన్నటువంటి సెర్చ్ ఇంజన్ ఏదైనా ఉందంటే అది గూగుల్ అనమాట. ఇక్కడ సెర్చ్ ఇంజన్ అవైలేటర్ ఫర్ ఏఐ మోడల్స్ అంటే ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎక్కువగా సర్చింగ్లలో ఉన్నటువంటి మోడల్స్ అనేవి వీళ్ళు తయారు చేయడం, దాని తర్వాత వాళ్ళకి అందించడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ రిమోట్ పార్ట్ టైం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి రిమోట్ టైంలోనే అంటే మనకి రిమోట్ ప్లేసెస్ మనకు సంబంధించినటువంటి ఇంటి దగ్గరే ఉండి మనకు ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కెరీర్ పోర్టల్ అడ్వర్టైజ్మెంట్ కేటగిరీ ఫ్రీలాన్సర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనకంటే ఎక్కువగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ అప్లై ఫర్ హియర్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి క్లియర్గా అనేది వేరే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దానికంటే ముందు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఐడియల్స్ ఫర్ ఫ్రీలాన్సర్స్, స్టూడెంట్స్, స్టే ఎట్ హోమ్, పేరెంట్స్, ఎనీవన్ సీకింగ్ ఫ్లెక్సిబుల్ రిమోట్, ఇంప్రూవ్ ద ఏఐ మోడల్స్ అండ్ నో ప్రీవియస్ ఎగ్జామ్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మేము ఎవరైనా కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అని కూడా వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ప్రైవేట్ ఫీడ్బ్యాక్ ఆన్ టెక్స్ట్ అండ్ ఆడియో, ఇమేజెస్ అండ్ వీడియోస్, రిఫైన్ ఏఐ డాటా యూజ్డ్ మోజర్ సర్చ్ ఇంజన్స్ అంటే అదేవిధంగా సోషల్ మీడియా సైట్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ మోర్. అంటే వీళ్ళు మనం వర్క్ చేయాలి, ఎక్కడ చేయాలి ఏమనేది కూడా వాళ్ళే మనకు ఒక గైడ్లైన్స్ అనేది ఇస్తారని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అయితే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కానీ, అదేవిధంగా టెక్స్ట్కి సంబంధించినటువంటి, అదేవిధంగా ఆడియోకి సంబంధించిన ఇమేజ్, వీడియోకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్ అనేది మెన్షన్ అనేది చేశారు. వర్క్ ఫ్లెక్సిబిలిటీ కూడా చూసుకున్నట్లయితే మనకు ఫ్లెక్సిబుల్ టైంలోనే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాబ్ యొక్క
రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే హై స్పీడ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా పీసీ విత్ విండోస్ అంటే మనకు కంప్యూటర్ అనేది కంపల్సరీగా ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే ఓన్లీ 1 పర్సన్ ఫర్ ఇక్కడ చూడండి హౌస్ హోల్డ్ పేరెంట్ అంటే పార్టిసిపేటింగ్ ఒక్క క్యాండిడేట్ మాత్రమే, ఒక ఇంట్లో ఒక క్యాండిడేట్ మాత్రమే వర్క్ చేయాలి. ఇద్దరిద్దరు ఉండడానికి వీలు లేదు అంటే మోర్ దెన్ క్యాండిడేట్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్ అనే మెన్షన్ అనేది చేశారు. ఇక్కడ అప్లై నౌ మీద మనకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ సైన్ అప్ అడుగుతుంది. అంటే ట్రైనింగ్ యువర్ కమ్యూనికేషన్ రిజిస్ట్రేషన్ పేజ్ అంటే మనకు ఫస్ట్ ట్రైనింగ్ ఏ విధంగా చేయాలి ఏమనేది కూడా మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ సైన్ అప్ కావాలి. ఆ తర్వాత మనకు మెయిల్ అనేది వెరిఫై అనేది లాగిన్ కంప్లీట్ అనేది మనకి క్లియర్ మన ప్రొఫైల్ లాగిన్ అది అయితే మనకి క్లియర్గా అనేది క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఫ్రీగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంటి దగ్గర ఉన్నాము, మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాం మన క్యాండిడేట్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జెన్యూన్ అండి, ఖచ్చితంగా అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఆర్డబ్ల్యూఎస్ మీరు ఎస్ ఆర్ నో దీని అంటే ఇది మీరు సెర్చ్ చేసుకున్నా సరే అంటే ఎందుకంటే ఇది లింక్డ్ఇన్లో పోస్ట్ అయినటువంటి పోస్టింగ్ అనమాట. అందుట్లో నుంచి నేను మీకు తీసుకొని మీకు వివరించడం అనేది జరిగింది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి జాబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.